అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారే సులభతరంగా చేసుకునే విధంగా పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు కుదిరినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున చేయవలసిందే మీ వ్యక్తిగత దైవ ప్రార్థనతో పాటుగా ఈ రోజున శివుడికి సంబంధించిన నామాలు, అలాగే ఆయనకి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు లాంటివి, అలాగే ఆయనకు సంబంధించినది ఏదైనా సరే, అలాగే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు కూడా విద్యార్థులకి, ఇవన్నీ కూడా చాలా చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి చక్కటి గైడెన్స్ ఇస్తుంది. అది దాంతోపాటుగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే శివాలయ సందర్శన, ఏదైనా రుద్రాభిషేకం లాంటివి జరుగుతుంటే వాటిల్లో పార్టిసిపేట్ చేసిన, ఇవన్నీ కూడా చాలా ప్రశాంతత, అనుకూలత, అభివృద్ధి, ఆధ్యాత్మిక వృద్ధి మొదలైన వాటికి మంచి అవకాశాన్ని ఇస్తాయి. గోచారరీత్యా ఎదురుతున్న సమస్యల్ని, స్వల్పమైన వాటిని అధిగమించడానికి ప్రతినిత్యం చెప్పుకున్నట్లే ఈరోజు చెప్పుకున్న పరిహారాలు ఈ రోజుకి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధితో పాటుగా మానసిక ప్రశాంతత, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు టైంగా మనం భావించవచ్చు. నమస్కారం.